మేము డైట్ అనేది చేస్తున్నాం అన్నమాట. అందుకు ఇక్కడ వచ్చేసి జొన్న రొట్టెలు తింటున్నాము. జొన్న రొట్టెలు కానీ రాగి గంజి కానీ ఇంకా ఏదైనా కానీ మనం ధాన్యాలతోనే తింటే కొంచెం వెయిట్ లాస్ అవ్వడం గ్యారంటీగా అని నేనైతే తింటున్నాను. ఇక్కడ మళ్ళీ ఏమంటే అన్నము అలాంటివి తినకూడదు, అసలు వెయిట్ లాస్ అయితే కావు. అన్నం ఎక్కువ తినడం వల్ల షుగర్ బీపీ వస్తాయని మానేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై, ఎగ్ ఫ్రై చేశాను రొట్టెలకి. చాలా బాగుంది. ఎగ్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇది ఈవినింగ్ అనమాట. ఇది మేమైతే గంజరగడ్డలు అంటాం మా సైడు. కొన్ని సైడ్లు స్వీట్ పొటాటో అంటారు. దాంట్లో కొంచెం బెల్లం వేసి ఉడకబెట్టినా కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా అలా ఉంటే తినండి. స్వీట్ పొటాటో తినని వాళ్ళు కూడా తినండి. ఇక్కడైతే కాలిపోతుంది, నేను అయినా అలానే తింటున్నాను. మా పిల్లలు సాయంత్రం స్కూల్ పోయి వచ్చి తినాలంటే ఉడకబెట్టి ఇచ్చామన్నమాట. మా అన్న పిల్లలు చాలా బాగున్నాయి, ఎక్కువ ఉడికిపోయినాయి అనమాట, కాలిపోతున్నాయి. అందుకు నేను నీట్గా తీస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నైట్ అనమాట. నైట్ గుత్తి వంకాయ చేశాను. గుత్తి వంకాయ కొంచెం వాటర్ ఎక్కువైనందుకు, కొంచెం నీళ్ళుగా ఉన్నందుకు కుక్కర్లో పెట్టాను అనమాట. 3 విజిల్లు ఇచ్చాను. చాలా బాగా వచ్చింది వంకాయ. మళ్ళీ నైట్ కూడా రొట్టెనే అనమాట. అన్నం తినేది తక్కువ. మీరు కూడా ఎవరైనా డైట్ చేయాలనుకుంటే రొట్టెలు అలాంటివి తినండి, గంజి తాగండి. నా వీడియో చూసినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి.